కేరళలోని కొల్లం ఓ 13 చిన్నారి అనుకోకుండా ఓ రోజు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి తన బాధను పంచుకుంది. అదేంటంటే సౌదీలో టైల్స్ వర్కర్ గా పనిచేస్తున్న సునీల్ కుమార్ అనే ఓ నీచుడు ఆ చిన్నారి తండ్రి స్నేహితుడు. చిన్నారిపై 3 నెలలుగా అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. పాపం ఆ చిన్నారికి ఏం జరుగుతుందో కూడా అప్పటికీ తెలియని వయసు. వినడానికి చెప్పడానికే ఒళ్ళు గగుర్లు పొడిచే విషయాన్ని ఆ 13 చిన్నారి వాళ్ళ నాన్నతో తనపై జరుగుతున్న అత్యాచారాన్ని పూసగుచ్చినట్టు చెప్పేసింది. ఆ తండ్రి గుండెలు బద్దలైపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో ఆ చిన్నారి తండ్రి తన కూతురుని తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ నీచుడు సునీల్ కుమార్ పై కంప్లైంట్ ఇచ్చాడు. కానీ అప్పటికే సునీల్ కుమార్ ఇండియా వదిలి వెళ్లిపోయి అప్పటి నుంచి అతడు పరారీలోనే ఉన్నాడు. అయితే ఆ చిన్నారిని కొల్లాంలోని కరికోడ్లోని ప్రభుత్వ మహిళా మందిరం రెస్క్యూ హోమ్ కు తరలించారు. కానీ ఆ తర్వాత ఆ బాధను తట్టుకోలేక 2017 జూన్ లో తను సూసైడ్ చేసుకుని మరణించింది. ఆమెను సునీల్ కు పరిచయం చేసిన ఆమె మామయ్య కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఆ నీచుడు సునీల్ మాత్రం సౌదీ అరేబియాలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బ్రతికేస్తున్నాడు. ఎంతమంది ఆఫీసర్లు వచ్చినా ఏం చేయలేకపోయారు. కారణం సునీల్ కుమార్ పరారీలో ఉండటమే. అయితే 2019 జూన్ లో కొల్లం పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన మెరిన్ జోసెఫ్ వచ్చి రాగానే పెండింగ్ లో ఉన్న పాత కేసులకు సంబంధించిన ఫైల్స్ అన్ని చెక్ చేయడం మొదలుపెట్టింది. మొట్టమొదట మహిళలకు పిల్లలకు సంబంధించిన కేసుల గురించి వెతుకుతున్న మెరిన్ జోసెఫ్ కు సునీల్ కుమార్ కేసు కంటబడింది. ఇక ఆ ఫైల్ చూసిన మెరిన్ ఇంకో ఫైల్ టచ్ చేయలేదు. కేసు ఫైల్ చదువుతున్నంత సేపు మెరిన్ జోసెఫ్ కళ్లల్లో నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఎలాగైనా ఆ నీచుణ్ణి పట్టుకుని వాడికి శిక్ష పడేలా చేయాలనుకుంది. అయితే ఈ కేసు అప్పటికే కేరళలో సంచలనం సృష్టించింది. కేరళ పోలీసులు మరియు ఎన్ఐఏ సౌదీ అరేబియాలోని అధికారులతో నిరంతరం వెతుకుతూనే ఉన్నారు. కానీ వాడి ఆచూకీ మాత్రం దొరకలేదు ఎవ్వరికి. సునీల్ పై ఇంటర్పోల్ కూడా నోటీసులు జారీ చేసింది. ఇంటర్పోల్ తో ఉన్న కేసులను నిరంతరం అనుసరించడం మరియు ప్రమేయం ఉన్న 2 దేశాల సహకారం అవసరం కాబట్టి కేసు నత్తనడకలా సాగుతోంది. దాంతో స్వయంగా తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకొని మెరిన్ జోసెఫ్ సౌదీలో అడుగుపెట్టింది. ఇంటర్పోల్ సహాయంతో తిండి తిప్పలు మానేసి సునీల్ కుమార్ ను పట్టుకునేందుకు సౌదీ అంతా గాలించింది. సౌదీ ఇంటర్పోల్ మరియు సౌదీ పోలీసుల సహకారంతో సునీల్ ను పట్టుకోగలిగింది. అయితే భారత్ మరియు సౌదీల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందంపై 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సౌదీ రాజు అబ్దుల్లా సంతకాలు చేశారు. కానీ రాష్ట్రంలో కేసుల్లో వెతుకుతున్న చాలా మంది కేరళీయులు సౌదీకి పారిపోయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అప్పగింత జరగలేదు. కానీ మెరిన్ జోసెఫ్ తాను ఒంటరిగా వెళ్లి సునీల్ కుమార్ ని సౌదీ నుండి ఇండియాకు తీసుకొచ్చి శిక్ష పడేలా చేసి ఆ చిన్నారి ఆత్మకు శాంతి కలిగేలా చేసింది. అయితే ఇలాంటి సంఘటనలు ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోయాయి. దయచేసి ఆడపిల్లలు ఉన్న తల్లులకు మా నుండి చిన్న రిక్వెస్ట్, పిల్లలకు చిన్నప్పటి నుండే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి నేర్పించండి. తెలియని వారితో సన్నిహితంగా ఉండకుండా జాగ్రత్తలు చెప్పండి. సెల్ఫ్ డిఫెన్స్ లాంటివి నేర్పించండి.